ఈరోజు మెయిన్ కాన్సెప్ట్ని చూద్దాం. ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ షోస్ ద డైలీ పాకెట్ అలవెన్స్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ ఎ లొకాలిటీ. ద మీన్ పాకెట్ అలవెన్స్ ఈజ్ RS18. ఫైండ్ ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ అనమాట. మీన్ అనేది మనకి 18 అని ఇచ్చాడు అనమాట ఆల్రెడీ. కాకపోతే ఫ్రీక్వెన్సీస్ ఫైండ్ అవుట్ చేయమని అనమాట. డైలీ పాకెట్ అలవెన్స్ అనమాట. 11 to 13 పాకెట్ మనీ ఉండే చిల్డ్రన్స్ ఎంతమంది ఉన్నారంటే 7 మెంబర్స్ ఉన్నారనమాట. 13 to 15 పాకెట్ మనీ ఉండే చిల్డ్రన్స్ ఎంతమంది ఉన్నారంటే 6 మెంబర్స్ అనమాట. 15 to 17 పాకెట్ మనీ ఉండే చిల్డ్రన్స్ 9 మెంబర్స్ అనమాట. 17 to 19 పాకెట్ మనీ ఉండే చిల్డ్రన్స్ 13 అనమాట. 19 to 21 పాకెట్ మనీ ఉండే చిల్డ్రన్స్ ఎఫ్ అనమాట. ఎఫ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. 21 to 23 పాకెట్ మనీ ఉండే చిల్డ్రన్స్ 5 మెంబర్స్ అనమాట. 23 to 25 పాకెట్ మనీ ఉండే చిల్డ్రన్స్ ఎంతమంది అంటే 4 చిల్డ్రన్స్ అనమాట. క్లాస్ ఇంటర్వల్స్ 11 to 13, 13 to 15, 15 to 17, 17 to 19, 19 to 21, 21 to 23, 23 to 25. అంతేనా? ఫ్రీక్వెన్సీస్ చూసుకుంటే 7, 6, 9, 13, F, 5, 4 అయినా. క్లాస్ మార్క్ XI లోవర్ బౌండ్ ప్లస్ అప్పర్ బౌండ్ బై 2. 11 ప్లస్ 13/2 అనమాట. 24/2 అనమాట. అంతే 12. 13 ప్లస్ 15/2 అంతే 28/2. 28/2 14, 16, 18, 20, 22, 24. ఎలా వచ్చాయంటే డిఫరెన్స్ అనేది 2 కాబట్టి 2 అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ పోయానమాట. చూసుకుంటే 15 ప్లస్ 13 28, 28/2 అంటే 14, 15 ప్లస్ 16 17/2 అనమాట. అంటే 32/2 అనమాట. 32/2 అంటే 16 అనమాట. 17 ప్లస్ 19 36, 36/2 అంటే 18 అనమాట. 19 ప్లస్ 21 అంటే 40, 40 అంటే 20, 20 ప్లస్ 1 ప్లస్ 23 అంటే 44, 44/2 అంటే 22 అనమాట. 23 ప్లస్ 25/2 అనమాట. 48/2 అనమాట. 48/2 అంటే 24 అనమాట. ఇది క్లాస్ మార్క్ అనమాట. మిడిల్ వాల్యూస్ తీసుకున్నామన్నమాట. 11 to 13 పాకెట్ మనీ ఉండే చిల్డ్రన్స్ ఎంతమంది అంటే 7 మెంబర్స్ అనమాట. ఆ 11 to 13కి మిడిల్లో ఉన్న వాల్యూ తీసుకున్నాను అనమాట. అదే క్లాస్ మార్క్ అనమాట. ఈ ఫ్రీక్వెన్సీస్లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ దగ్గర మనం ఎజ్యూమ్ చేసుకోవాలన్నమాట. ఎజ్యూమ్ చేసుకొని ఇది ఎజ్యూమ్డ్ అనమాట. 18 అనేది ఎజ్యూమ్డ్ అనమాట. 18కి పవర్ ప్లస్ యాడ్ అయ్యి ఎంత కొంత వస్తుందో సబ్ట్రాక్ట్ చేసి ఎంత కొంత వస్తుందో అదే క్లాస్లో ఉంటుందంటే 17 to 19 మధ్యలోనే వస్తుంది అనమాట మెయిన్ అని నేను చెప్తాను అనమాట. ఫైండ్ అవుట్ చేస్తే ఇంత వస్తుందా లేదా ఏమొందలే వెనక్కి వస్తుందో తెలుస్తుంది అనమాట. మనకి ఫార్ములా ఏంటంటే ఎజ్యూమ్డ్ చేసుకున్నప్పుడు స్టెప్ డీవియేషన్ మెథడ్, నెక్స్ట్ ఇంకో ఏ మెథడ్ ఉంది, గ్రూప్ డేటా ఇచ్చేటప్పుడు 3 మెథడ్స్ యూస్ చేయొచ్చు. ఒకటి స్టెప్ డీవియేషన్ మెథడ్, 2 ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్, 3 డైరెక్ట్ మెథడ్ అనమాట. ఇప్పుడు స్టెప్ డీవియేషన్ మెథడ్ చూద్దాం. స్టెప్ డీవియేషన్ ఏంటంటే ఫార్ములా మీన్కి ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ మ్యూఏ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ అనమాట. మ్యూఏ అంటే ఏంటంటే ఎక్స్ఐ మైనస్ సిఏ బై హెచ్ అనమాట. అంటే ఎక్కడైతే ఎజ్యూమ్ చేసుకుంటామో అక్కడ 0 వేసుకొని పైకి నెగిటివ్ వాల్యూస్ కిందకి పాజిటివ్ వాల్యూస్. ఓకే, ఇలా వేయాలన్నమాట. -1, -2, -3 ఎఫ్ఐ మ్యూఏ అనమాట. ఎలా అంటే ఎక్స్ఐ మ్యూఏ మైనస్ సి అనమాట. 12 - 18/h అంటే 2 అనమాట. 12 - 18/2 అంటే -6, -6/2 అంటే -3 అనమాట. 14 - 18/2 అనమాట. 14 - 18 అంటే -4, -4/2 అంటే -2 అనమాట. 16 - 18/2 అనమాట. అంటే -2/2 అంటే -1 అనమాట. 18 - 18/2 అనమాట. అంటే 0/2, 0/2 అంటే 0. 20 - 18/2 అనమాట. 2/2 అంటే 1 అనమాట. 22 - 18/2 అనమాట. అంటే 4/2, 4/2 అంటే 2 అనమాట. 24 - 18/2 అనమాట. అంటే 6/2 అనమాట. 6/2 అంటే 3 అనమాట. ఎఫ్ఎంయు అంటే ఏంటంటే 7 - 3 7 3 21, 6 2 12, 9 1 9, 13 0 0, 1 ఎఫ్ ఎఫ్, 5 2 10, 4 3 12. అంతేనా? 10 12 22, 12 12 క్యాన్సిల్ అనమాట. 12 9 21, 21 10 అంతే 11 అనమాట. అంతే -11 ప్లస్ ఎఫ్ఏనా చూడు. 21 9 అంతా 30, 30 నుంచి 10 తీస్తే -20 కదా. -20 ప్లస్ ఎఫ్ఏనా -20 ప్లస్ ఎఫ్. సిగ్మా ఎఫ్ఐ మీ ఎంత వచ్చింది?
-20 ప్లస్ ఎఫ్ అనమాట మనకు వచ్చిందనమాట. సిగ్మా ఎఫ్ ఎంత? సిగ్మా ఎఫ్ 76 అనమాట. 13, 13, 9, 22, 22, 3, 25, 25 అది 35, 35, 40, 44 ప్లస్ ఎఫ్ అనమాట. 44 ప్లస్ ఎఫ్ అనేది సిగ్మా ఎఫ్ వచ్చిందనమాట. సిగ్మా ఎఫ్ ఎం హెచ్ అంటే అంతా 2 అనమాట. 25 - 23 అంటే 2 కదా. ఏ అంటే ఎజ్యూమ్ 18 కదా. 18 ప్లస్ -20 ప్లస్ ఎఫ్ బై సిగ్మా ఎఫ్ అంతా 44 ప్లస్ ఎఫ్ ఇంటూ హెచ్ కదా. హెచ్ అంతా 2 అనమాట. ఇది చూసుకుంటే మీన్ ఆల్రెడీ మనకి 18 అనేది ఇచ్చాడు అనమాట. ఈ 18 ఇటు తీసుకువేస్తే 18 - 18 -20 ప్లస్ ఎఫ్ బై 44 ప్లస్ ఎఫ్ ఇంటూ 2 ఏనా 0 -20 ప్లస్ ఎఫ్ బై 44 ప్లస్ ఎఫ్ ఇంటూ 2 ఏనా ఇది చేస్తే 0. 2 అనేది మల్టిప్లికేషన్ కదా. -40 ప్లస్ 2f బై 44 ప్లస్ ఎఫ్ఏ కదా. ఇది ఇటు పక్క 0 ఉంది కదా. 0 ఉంది కదా. ఇది బైలో ఉంది. ఇటువంటి మల్టిప్లికేషన్ అవుతుంది 0 అనమాట. మొత్తం 0 అనమాట. 0 ఇంటూ 44 ప్లస్ ఎఫ్ఏ కదా. ఇక్కడ ఏముంది -40 ప్లస్ 2f అనమాట. -40 ప్లస్ 2f ఏనా ఇది 0 -40 ప్లస్ 2f అనమాట. 2f ఈక్వల్స్ టు 40 అనా. ఎఫ్ ఏమవుద్ది అప్పుడు 40/2 అనమాట. అంతే ఎఫ్ వాల్యూ 20 అనమాట. ఎఫ్ వాల్యూ 20 అనమాట. ఇదే ప్రాబ్లమ్ని మనం ఏ మెథడ్లో చేద్దామంటే ఎస్యూమ్డ్ మీన్ మెథడ్లో చేద్దాం అనమాట. క్లాస్ ఇంటర్వల్స్ 11 to 13, 13 to 15, 15 to 17, 17 to 19, 19 to 21, 21 to 23, 23 to 25 కదా. ఫ్రీక్వెన్సీస్ చూసుకుంటే 7, 6, 9, 13f, 7, 6, 9, 13f, 5, 4 కదా. 5, 4 ఇదే కదా ఫ్రీక్వెన్సీస్. క్లాస్ మార్క్ అనమాట. క్లాస్ మార్క్ ఎక్స్ఐ అనమాట. క్లాస్ మార్కు ఇందులో ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే లోవర్ బౌండ్ ప్లస్ అప్పర్ బౌండ్ బై 2 అనమాట. 11 ప్లస్ 13/2 అంటే 24, 24/2 అంటే 12, 12, 14, 16, 18, 20, 22, 24 అనమాట. ఎలా అంటే ఇలాగ లోవర్ బౌండ్ ప్లస్ అప్పర్ బౌండ్ బై 2 ఇలా డైరెక్ట్ వేసుకుని వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే 13 - 11 2 అనమాట. 15 - 13 2 అనమాట. 17 - 15 2 అనమాట. డిఫరెన్స్ ఎప్పుడైతే 2 వస్తుందో 1, 2 ఫైండ్ అవుట్ చేసి 2 అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది అనమాట. ఇంకా ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ కదా మీన్కి ఫార్ములా. ఎస్యూమ్డ్ మీన్ మెథడ్లో ఎస్యూమ్డ్ మీన్ మెథడ్ మీన్కి ఫార్ములా ఏంటి? మీన్ ఎక్స్ బార్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ అయినా. డిఐ అంటే ఏంటంటే ఎక్స్ఐ మైనస్ సి అనమాట. డిఐ అంటే ఏంటంటే ఎక్స్ఐ మైనస్ సి అనమాట. డిఐ ఇందులో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది 13 కదా. 13 18 అనేది ఎజ్యూమ్ చేసుకుంటాం అనమాట. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ దగ్గర చేసుకుంటే డిఐ అంటే డిఐ ఎక్స్ఐ మైనస్ సి అనమాట. 12 - 18 అంటే ఎంత -6, 14 - 14 - 18 అంటే -4, 16 - 18 అంటే -2, 18 - 18 అంటే 0, 20 - 18 అంటే 2 అనమాట. 22 అంటే 22 - 18 4, 24 - 18 అంటే ఎంత 6 అనమాట. అంతేనా 6. ఇది మనకు వచ్చిందనమాట. ఎఫ్ఐడి అనమాట. ఎఫ్ఐడిఐ చేస్తే ఎంత వస్తుంది? 7 6 42, 6 4 6 4 24, 9 2 18, 13 0 0, 2f అనమాట. 5 4 20, 4 6 24 అనమాట. ఇదే కదా మనకి వచ్చింది సిగ్మా ఎఫ్ఐడిఐ కదా. ఇది మొత్తం సిగ్మా ఎఫ్ఐడిఐ చేస్తామా. ఈ 24 24 క్యాన్సిల్. ఇక్కడ ఇంకేముంది 20 42 కదా. అంతే ఎంతెంత 22 42 అంతే -22 అనమాట. -22 ఇంకేముంది ఇంకా -18 ఉందన్నమాట. -18 అనమాట. -22 -18 అంటే -40, -40 ప్లస్ 2FA కదా. ఎంత వచ్చింది సిగ్మా ఎఫ్ఐడిఏ? సిగ్మా ఎఫ్ఐడిఏ ఎంత వచ్చింది? -40 ప్లస్ 2F వచ్చింది మనకి. సిగ్మా ఎఫ్ఐ ఎంత వచ్చింది? మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాము. సిగ్మా ఎఫ్ఐ 44 ప్లస్ ఎఫ్ అనమాట. 44 ప్లస్ ఎఫ్ అనమాట.
5 4 9 13 9 22 22 9 31 31 6 37 37 7 44 ప్లస్ ఎఫ్ అనమాట. ఎఫ్ ఏ అంటే అది ఒకటి 18 అనమాట. ఫార్ములా వేద్దామా? ఫార్ములా ఇదే కదా, ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఏ బై సిగ్మా ఎఫ్ఐ కదా. మెయిన్ ఎక్స్ బార్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఏ బై సిగ్మా ఎఫ్ఐ కదా. ఏ అంటే ఎంత? 18 అనమాట. ఎఫ్ఐ డిఏ ఎంత? -40 ప్లస్ 2ఎఫ్ఐ కదా. -40 ప్లస్ 2ఎఫ్ బై ఎఫ్ఐ ఎంత? 44 ప్లస్ ఎఫ్ అనమాట. మీన్ అనేది మనకి 18 ఇచ్చాడు అనమాట. ఇప్పుడు చేస్తే 18 మైనస్ 18 ఈక్వల్స్ టు -40 ప్లస్ 2ఎఫ్ బై 44 ప్లస్ ఎఫ్ఏనా, అంతేనా? ఇది 0 -40 ప్లస్ 2ఎఫ్ బై 44 ప్లస్ ఎఫ్ఏనా. ఇది కూడా 0 అనమాట. ఇది బైలో ఉంది, ఇటు వెళ్తే మల్టిప్లికేషన్ అవుద్ది. 0తో మల్టిప్లికేషన్ అయితే 0 కదా. -40 ప్లస్ 2ఎఫ్ 2ఎఫ్ ఈక్వల్స్ టు 40, ఎఫ్ ఈక్వల్స్ టు 40/2 అంటే 220. ఎఫ్ ఈక్వల్స్ టు 20 అనా. ఎఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఎస్యూమ్డ్ మీన్ మెథడ్లో కూడా ఎఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఇదే ప్రాబ్లమ్ని మనము డైరెక్ట్ మెథడ్ యూజ్ చేసి మీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం అనమాట. క్లాస్ ఇంటర్వల్స్ ఏంటి? 11 to 13, 13 to 15, 15 to 17, 17 to 19, 19 to 21, 21 to 23, 23 to 25. ఫ్రీక్వెన్సీస్ చూసుకుంటే 7, 6, 9, 13, ఎఫ్ 5, 4 అయినా ఇవి ఫ్రీక్వెన్సీస్ ఇచ్చాడనమాట. ఈ ఫ్రీక్వెన్సీ ఇచ్చేటప్పుడు డైరెక్ట్ మెథడ్ ఏంటంటే సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్ అనమాట. ఎక్స్ అంటే ఏంటి? క్లాస్ మార్క్ అనమాట. క్లాస్ మార్క్ ఇది ఎక్స్ఐ అనమాట, మిడిల్ వాల్యూ అనమాట. 11 ప్లస్ 13/2 అనమాట, అంటే 24/2. 24/2 అంటే 12 అనమాట. 13 18 13 15 అంటే 28. 28/2 అంటే 14 16 18 20 22 24. ఎందుకంటే 2 ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది. ఎందుకంటే డిఫరెన్స్ అనేది 2గా ఉంది కాబట్టి 2 డిఫరెన్స్ కాబట్టి క్లాస్ మార్క్లో కూడా 2 ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది అనమాట. ఎఫ్ఐ ఎక్స్ఐ 12 ఏళ్ళ 84, 14 6ల 84, 16 9ల 144, 13 18ల 18 10ల 180, 18 3ల 54 అంటే 234. 234 20 ఎఫ్ అనమాట. 20 ఎఫ్ 22 5ల 25 100, 2 5 10, 110, 24 4 24 80, 4 4 16 96. ఇదేనా మొత్తం సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఎక్స్ఐ ఈక్వల్స్ టు 9 9 అది 6 6 4 10 10 14 14 18 18 4 22 22 9 2 11 11 1 12 12 12 12 3 15 15 4 19 19 8 27 27 8 35 35 3 3 1 4 4 2 6 6 1 7 752 ప్లస్ 20 ఎఫ్ అనమాట. ఇదన్నమాట సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఎంత? 752 ప్లస్ 20 ఎఫ్ అనమాట మనకు వచ్చింది. సిగ్మా ఎఫ్ ఎంత? సిగ్మా ఎఫ్ 5 4 9 9 13 9 22 22 9 31 31 6 37 37 7 37 7 44 44 ప్లస్ ఎఫ్ అనమాట. మీన్కి ఫార్ములా ఏంటి? మీన్ ఎక్స్ బార్ ఈక్వల్స్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ అనమాట. ఎఫ్ఐ అనమాట. చేస్తే 752 ప్లస్ 20 ఎఫ్ బై సిగ్మా ఎఫ్ ఎంత? 44 ప్లస్ ఎఫ్ అనమాట. అర్థమవుతుందా? మీన్ అనేది ఆల్రెడీ 18 అనేది ఇచ్చాడు అనమాట. 18 ఇంటూ 44 ప్లస్ ఎఫ్ ఈక్వల్స్ టు 752 ప్లస్ 20 ఎఫ్ అనమాట. 18 4 72 అంటే 18 40ల 720 72 720 18 4 72 720 ప్లస్ 72 792 ప్లస్ 18ఎఫ్ ఈక్వల్స్ టు 752 ప్లస్ 20ఎఫ్ ఏనా. ఈ 20ఎఫ్ ఇక్కడ ఉంచేసి ఇటు 752 ఇటువైపు తెస్తా. ఎంత అవుద్ది? ఈ 18ఎఫ్ ఏమో ఇటు తీసుకుపోతా. అంతే అంటే ఏమవుద్ది?
792 మైనస్ 752 ఏనా చూడండి 792 మైనస్ 752 20F మైనస్ 18F ఏనా అంతేనా 792 మైనస్ 752 అంటే 40 అనమాట తీస్తే 40 ఇటువైపు ఎంత 20F మైనస్ 18F అంటే 2F అనమాట F ఈక్వల్స్ టు 40/2 అనమాట అంటే 20 అనమాట F వాల్యూ 20 వచ్చిందా ఇది 3 మెథడ్స్ని యూజ్ చేసాం 3 మెథడ్స్ యూజ్ చేసేటప్పటికి కూడా మీ F వాల్యూ 20 వచ్చింది ఈ F వాల్యూ వేసి మనం ఏం చేద్దామంటే మీన్ 18 అని వచ్చింది కదా ఆ మీన్ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దామా మీన్ 18 కాదు చెక్ చేద్దామా క్లాస్ ఇంటర్వల్స్ ఎంత 11 to 13 13 to 15 15 to 17 17 to 19 19 to 21 21 to 23 23 to 25 ఫ్రీక్వెన్సీస్ ఏంటేంటి 7 6 9 13 ఎఫ్ ఎంత ఇచ్చాడు 20 వచ్చేసింది కదా ఆల్రెడీ ఎఫ్ 20 ఇంకా 5 4 మనకి మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి క్లాస్ మార్క్ డైరెక్ట్ మెథడ్ యూజ్ చేద్దాం క్లాస్ మార్క్ 11 ప్లస్ 13/2 అంటే 24/2 24/2 అంటే 12 13 ప్లస్ 15 అంటే 28 28/2 అంటే 14 16 18 20 22 24 ఇంతేనా ఇలా 2 అనేది ఇంక్రీజ్ ఎందుకు ఉంటుందంటే డిఫరెన్స్ అనేది 2 కదా 13 మైనస్ 11 2 15 మైనస్ 13 2 17 మైనస్ 15 2 19 మైనస్ 17 2 21 మైనస్ 19 2 23 మైనస్ 21 2 25 మైనస్ 23 2 అనమాట 2 అనేది డిఫరెన్స్గా ఉంది కాబట్టి 2 అనేది ఇంక్రీజ్ అవుతూ పోతుంది అనమాట ఎక్స్ మనకి ఫార్ములా ఏంటి డైరెక్ట్ మెథడ్కి సిగ్మా ఎక్స్ఎఫ్ బై సిగ్మా ఎఫ్ కదా ఎక్స్ఎఫ్ అనమాట 12 ఏళ్ళ 84 14 ఆరుల 84 16 తొమ్మిదిల 144 13 18 18 పదుల 180 18 మూడు 54 180 54 234 20 20ల 400 ఓకే 22 5ల 110 24 4ల 96 24 80 4 4 16 96 సిగ్మా ఎక్స్ఎఫ్ ఎంత చూద్దామా 10 14 18 22 22 9 2 11 11 1 12 12 3 15 15 4 19 19 8 27 27 27 35 35 3 4 7 9 11 10 3 4 4 8 8 8 2 10 10 1 11 1152 అనేది వచ్చిందనమాట ఓకే 1152 ఓకే 1152 అనేది సిగ్మా ఎక్స్ఎఫ్ అనమాట సిగ్మా ఎఫ్ ఎంత 9 29 29 30 30 12 కదా 42 42 9 51 51 6 57 57 60 64 అనమాట 64 అనేది సిగ్మా ఎఫ్ అనమాట మనకి మీన్ ఫార్ములా ఏంటి మీన్ ఎక్స్ బార్ ఈక్వల్స్ టు సిగ్మా ఎక్స్ఎఫ్ బై సిగ్మా ఎఫ్ ఏనా అంటే 1152/64 సిగ్మా ఎఫ్ అంటే 1152/64 చేస్తే మనకి ఎంత వచ్చింది మీను 18 అనేది వచ్చింది అని చెప్పింది రైటే కదా మనకి 18 అనేది వస్తుందని చెప్పారు డైరెక్ట్ మెథడ్లో చేసాం మనకి 18 వచ్చింది ఇదే ప్రాబ్లమ్ని అస్యూమ్డ్ మీన్ మెథడ్లో చేద్దామా మీన్ 18 వస్తుందో రాదో చూద్దామా సరేనా ఇదే ప్రాబ్లమ్ని అస్యూమ్డ్ మీన్ మెథడ్లో చేద్దామా మనకి మీన్ 18 వస్తుందా రాదో చూద్దామా ఓకే 11 13 13 15 15 17 17 19 19 21 21 23 23 25 ఫ్రీక్వెన్సీస్ చూసుకుంటే 7 6 9 13 7 6 9 13 20 5 4 అనేది మనకి ఫ్రీక్వెన్సీస్ ఇచ్చాడనమాట అస్యూమ్డ్ మీన్ మెథడ్లో చేస్తే అస్యూమ్డ్ మీన్కి ఏంటంటే మెథడ్ ఫార్ములా ఏంటంటే అస్యూమ్డ్ మీన్ మెథడ్లో మీన్ ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐడిఐ బై సిగ్మా ఎఫ్ఐ కదా క్లాస్ మార్క్ ఫైండ్ అవుట్ చేద్దామా క్లాస్ మార్క్ అంటే లోవర్ బౌండ్ ప్లస్ అప్పర్ బౌండ్ బై 2 అనమాట 11 ప్లస్ 13/2 అంటే 24 24/2 అంటే 12 13 ప్లస్ 15/2 అంటే 28 28/2 అంటే 14 14 16 18 20 22 24 2 అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది ఎందుకంటే డిఫరెన్స్ అనేది 2గా ఉంది కాబట్టి 2 అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది అనమాట డిఏ ఏంటంటే ఎక్స్ఐ మైనస్ సి అనమాట ఈ క్లాస్ మార్క్లో ఎస్యూమ్ అనేది చేసుకోవాలన్నమాట ఎస్యూమ్ ఎలా చేసుకుంటాం అంటే ఈ ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ దగ్గర
క్లాస్ మార్క్ని ఎస్యూమ్ చేసుకుంటాం అనమాట. మీన్ అనేది 18 అయినా రావచ్చు. 18కి ఎంతో కొంత ఇంక్రీజ్ అయ్యి ఎంతో కొంత యాడ్ అయ్యి 18 ప్లస్ వస్తుంది, లేదా 18కి ఎంతో కొంత సబ్ట్రాక్ట్ అయ్యి ఎంతో కొంత వస్తుంది. అది ఏ క్లాస్లో ఉంటుందంటే 17-19 మధ్యలో ఉంటుంది. మీన్ అనేది 17-19 మధ్యలో ఉంటుంది అని నేను చెప్తాను అనమాట. మీన్ అవుతుందా అది ప్రాబ్లం చేద్దాం అనమాట. డి అంటే ఎక్స్ఐ మైనస్ సి అనమాట. 12 - 18 అనమాట. అంటే -6 అనమాట. 14 - 18 అంటే -4, 16 - 18 అంటే -2, 18 - 18 అంటే 0, 20 - 18 అంటే 2 అనమాట. 22 - 18 అంటే 4 అనమాట. 24 - 18 అంటే 6 అనమాట. ఇదే కదా సిగ్మా, అది ఎఫ్ఐ డిఐ కదా. ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ కదా. ఎఫ్ఐ డి అంటే 7 6 42, 4 6 24, 9 2 18, 13 0 0, 20 2 40, 5 4 20, 4 6 20. 20 ఇది 24 24 క్యాన్సిల్. 20 - 18 అంటే 2 కదా. ఇక్కడ 40 - 42 అంటే ఇది -2, +2 -2 క్యాన్సిల్ అయిపోయి ఇది ఎంత వచ్చిందంటే 0 వచ్చేసింది అనమాట. 0 కదా. మనకి ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ అయినా ఏ అంటే ఎంత? 18 కదా. 18 ప్లస్ సిగ్మా ఎఫ్ఐడి అంటే 0. సిగ్మా ఎఫ్ ఎంత? 4 5 9 29, 29 30 30 42, 42 9 51, 51 6 57, 57 4 అంటే 64 అనమాట. 64 చేస్తే 18 అనేది మీన్ వచ్చిందా లేదా? మీన్ ఈక్వల్స్ టు మీన్ ఎక్స్ బార్ ఎంత వచ్చింది? 18 వచ్చిందా రాలేదా? వచ్చింది. ఈ ఫార్ములాలో చేసినప్పటికి కూడా మనకి మీన్ అనేది 18 వచ్చింది. ఇదే ప్రాబ్లమ్ని నేను ఏ మెథడ్లో చేస్తానంటే స్టెప్ డీవియేషన్ మెథడ్లో చేస్తాను అనమాట. అప్పుడు వస్తుందా రాదా చూద్దాం అనమాట. క్లాస్ ఇంటర్వెల్స్ 11 13, 13 15, 15 17, 17 19, 19 21, 21 23, 23 25, 23 25. ఓకే. ఫ్రీక్వెన్సీస్ చూసుకుంటే 7 6 9 13 20 5 4 కదా మనకి ఫ్రీక్వెన్సీస్. క్లాస్ మార్క్ అనమాట. క్లాస్ మార్క్ ఏంటంటే లోవర్ బౌండ్ ప్లస్ అప్పర్ బౌండ్ బై 2 అనమాట. 11 + 13/2 అంటే 24, 24/2 అంటే 12, 14 16 18 20 22 24 అనమాట. ఎందుకంటే 2 అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ పోతున్నానంటే డిఫరెన్స్ అనేది 2గా ఉంది కాబట్టి 2 అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ పోతున్నాను. లోవర్ బౌండ్ అప్పర్ బౌండ్ మైనస్ లోవర్ బౌండ్ అంటే 2 అనమాట. 11 + 13/2 అంటే 24/2 అంటే 12, 13 + 15/2 అంటే 28, 28/2 అంటే 14, 15 + 17 అంటే 32, 32/2 అంటే 16 అనమాట. 17 + 19 అంటే 36 అనమాట. 36/2 అంటే 18 అనమాట. 19 + 21/2 అంటే 40, 40/2 అంటే 20 అనమాట. అలా 2 ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది అనమాట. మ్యూ అంటే ఏంటంటే ఎక్స్ఐ మైనస్ సిఏ బై హెచ్ అనమాట. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఎజ్యూమ్ చేసుకోవాలన్నమాట. ఎజ్యూము 18కి ఎంతో కొంత యాడ్ అయ్యి వస్తుందన్నమాట. ఎంతో కొంత, లేకపోతే 18 అనేది వస్తుంది. లేదా 18కి ఎంతో కొంత సబ్ట్రాక్ట్ చేసి ఎంతో కొంత వస్తుంది. అది ఎంత నుంచి ఉంటుందంటే 17-19 మధ్యలో ఉంటుందన్నమాట మీన్ అని నేను అనుకుంటున్నాను అనమాట. అది నిజమా కాదు మనం ప్రాబ్లం చేస్తే చూద్దాం అనమాట. ఎక్కడైతే ఎజ్యూమ్ చేసుకుంటామో అక్కడ 0 వేసి పైకి నెగిటివ్ వాల్యూస్ వేసుకుంటే సరిపోద్ది అనమాట. ఎందుకంటే ఫార్ములాలో చూసుకుంటే ఈ ఫార్ములాలో అప్లై చేస్తే సేమ్గానే వస్తాయి. ఎక్కడైతే ఎజ్యూమ్ చేసుకున్నా అక్కడ 0 వేసి పైకి నెగిటివ్ వాల్యూస్ కిందకి పాజిటివ్ వాల్యూస్ చేసుకుంటే సరిపోదు. ఫార్ములా వేస్తే ఇదే వస్తుంది అనమాట. 12 - 18 డిఫరెన్స్ 2 అనమాట. 12 - 18 అంటే -6, -6/2 అంటే -3, 14 - 18 అంటే -4, -4/2 అంటే -2 అనమాట. 16 - 18/2 అనమాట. అంటే -2/2 అంటే -1 అనమాట. 18 - 18/2 అనమాట. అంటే 0/2, 0/2 అంటే 0 అనమాట. 20 - 18/2 అంటే 2/2 అంటే 1 అనమాట. 22 - 18/2 అనమాట. 4/2, 4/2 అంటే 2 అనమాట. 24 - 18/2 అనమాట. అంటే 6/2 అంటే 3 అనమాట. ఎఫ్ఐ మ్యూ అనమాట. ఎఫ్ఐ మ్యూ అంటే ఏంటంటే 7 3 24, 6 2 12, 9 1 -9, 13 0 0, 21 20, 5 2 10, 4 3 12, 30 42 అనమాట. ఇది 42. ఇది 24 12 అంటే ఎంత? 36, 36 9 ఎంత? 44. ఇది 44.
ఇది 44, ఇది 42 అంటే ఎంత? ఇది -2 అనమాట. సిగ్మా ఎఫ్ఐ మ్యూ అంటే ఎంత? -2 అనేది మనకు వచ్చిందనమాట. సిగ్మా ఎఫ్ ఎంత? 5, 4, 9, 29, 29, 30, 42, 42, 9, 51, 51, 6, 57, 57, 7, 44 అనమాట. 44 అంతేనా? 9, 29, 30, 42, 42, 9, 51, 51, 6, 57, 57, 7 అనమాట. అంతే 57, 7 కదా. 64 అనమాట. 64 తప్పు చెప్పేసాను. 64 అనమాట. సిఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ మ్యూ బై సిగ్మా ఎఫ్ఐ కదా ఇంటూ హెచ్ కదా. ఏ అంటే 18 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ మ్యూ అంటే -2. సిగ్మా ఎఫ్ఐ అంటే 64. హెచ్ అంటే 2 అనమాట. 2 1 2 3 2 2 -18 -2 బై 32 కదా. 2 1 2 16 32 అనమాట. 18 - 1 బై 16 ఇంతేనా? ఇంతేనా మనకు వచ్చింది. ఇక్కడ చూసుకుంటే 24, 12 కదా. అంతే 36, 36, 9, 45. ఇది 45. ఇది ఎంత? ఇది 30, 42. 45, 42 తీస్తే ఇది -3 అనమాట. ఇంక ఇది ఎంత? -3. 2 1 2 32 సరిపోయింది. అప్పుడు ఏమవుద్ది? -3 బై చూద్దామా. 18 - 3 బై 32 కదా. 18 30 కసాగ్ అనేది 32 1కి కసాగ్ కడితే 32 కసాగ్ కదా. 32 18 32 18 30 540, 2 18 36 అంతే. 540 ప్లస్ 36 576 మైనస్ 3 బై 32 కదా. 576 మైనస్ 3 బై 32 అంటే 573. 573 బై 32 కదా. ఇదే కదా మనకు వచ్చింది. ఓకే. 32 1 32 18 576 అనమాట. 573 బై 32 చేస్తే 17.90 వచ్చింది మీన్ అనేది. మెయిన్ ఎక్స్ బార్ ఎంతంటే 17.90. అప్రాక్సిమేట్గా 18 అనేది వచ్చిందనమాట. ఓకే.